ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో స్వామివారితో పాటు అనేక తీర్థాలు ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి జన్మస్థలంగా పేరొందిన జపాలి హనుమాన్ దేవాలయాన్ని ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. తిరుమల కొండల్లో నుండి జపాలి హనుమాన్ ఆలయం వరకు ఆర్టీసీ వారి బస్సులు ఉంటాయి. అదేవిధంగా జీపుల సౌకర్యం కూడా, ప్రైవేటు వాహనాల జీపుల సౌకర్యం కూడా ఉంటుంది. దాదాపుగా 5-6 కిలోమీటర్ల దగ్గర పరిధిలోనే ఈ ఆలయం ఉంటుంది. ఆర్టీసీ వారు ప్యాకేజీతో 120 రూపాయలు తీసుకుని 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలను మనకి చూపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆకాశగంగ, పాప వినాశనం, శ్రీ జపాలి హనుమాన్ మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, తోరణం మరిన్ని కూడా ఈ ప్యాకేజీలో వర్తిస్తాయి. ప్రైవేట్ వారు అయితే కనుక 200 నుండి 250 రూపాయలు ఛార్జ్ చేసి ఈ పుణ్యక్షేత్రాలలో వసూలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బస్సుల్లో కూడా 120 రూపాయలు ఛార్జ్ తీసుకుంటే కనుక ఏ బస్సులో ఉన్నా రావచ్చు, ఏ బస్సులోనే వెళ్ళిపోవచ్చు. ఆర్టీసీ బస్సులో సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా జపాలి మందిరం వరకు బస్సు సౌకర్యం అయితే ఉండదు. జపాలి మందిరం వెళ్ళే మార్గంలో ప్రైవేటు వాహనాలు కొంతవరకు వెళ్తాయి. మిగతాది కూడా మనం నడక మార్గంలో, మెట్ల మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. మెట్ల మార్గంలో ప్రస్తుతానికైతే మెట్ల మార్గం ఒకటే అందుబాటులో ఉంది. మెట్ల మార్గంలో జపాలి హనుమాన్ మందిరం ఆలయం వరకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. వర్షాకాలంలో అయితే కనుక పచ్చని ప్రకృతి మధ్య నడకదారి కొనసాగించవలసి ఉంటుంది. ముఖ్యంగా మందిరం వరకు మెట్లు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కంటే ఇబ్బంది పడవచ్చు, కానీ మామూలుగా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఏ ఇబ్బంది లేకనే పెద్ద ఎత్తు ఎక్కువగా ఉండకుండానే ఈ మెట్ల మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు కిలోమీటర్ పైన వరకు కూడా దూరం వరకు కూడా ఈ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎత్తైన చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే ఈ రంగుల ఉడతలతో పాటు ఈ వర్షాకాలంలో అయితే కనుక పచ్చని సెలయేళ్ళ నుంచి నీరు ప్రవాహం, ఇలాగా భక్తితో పాటు ప్రకృతి రమణీయంగా ఈ మార్గంలో ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. గమనించినట్టయితే కనుక భక్తులు రాళ్ళు మీద రాళ్ళు పెట్టి 2-3 కానీ 4 కానీ పెట్టి దేవుడికి తమ కోరికలు విన్నవించుకున్న దృశ్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రహదారి మార్గం మొత్తం కూడా పచ్చని ప్రకృతి సెలయేటి మధ్యలో కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఈ మెట్ల మార్గంలో ప్రయాణించిన తర్వాత మనం శ్రీ జపాలి హనుమాన్ మందిరం చేరుకోవచ్చు. మార్గ మధ్యంలో మొత్తం కూడా కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రంగురంగుల ఉడతలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉడతలు ఎక్కువ శాతం బయట ప్రపంచంలో కనిపించవు. తిరుమల కొండల్లో మాత్రమే మనకి ఈ రంగురంగుల ఉడతలు కనిపిస్తూ ఉంటాయి. విధంగా నడకదారి ప్రయాణం తర్వాత
శ్రీ జపాలి హనుమాన్ మందిరం దర్శించుకోవచ్చు. అదేవిధంగా స్వామివారి మందిరం ముందు కోనేరును కూడా ఈ వీడియోలో చూడవచ్చు. భక్తులు ఈ వృక్షం కింద దీపాల గురించి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చెట్టు రూపంలో కొలువైన ఆంజనేయ స్వామిని కూడా మనం ఈ వీడియోలో దర్శించుకోవచ్చు. అడవి మార్గాలను ప్రయాణించిన తర్వాత చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య వెలిసిన జపాలి హనుమ ఆలయాన్ని మనం దర్శించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనకి వీడియో రూపంలో కూడా బయట వరకు పర్మిషన్ ఉంటుంది, లోపల అయితే వీడియో అనుమతించరు. దర్శించిన తర్వాత లోపల కెమెరాలు అనుమతించేవాడు కాబట్టి ఇంతకు మించి వీడియో చూపించరు. ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎస్వి ఛానల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీనివాస్ కొమ్మన.